రేపు మౌని అమావాస్య, దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో, ధనవృద్ధిని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా రాళ్ల ఉప్పు, సముద్రపు ఉప్పుని 1 కేజీ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. అట్లాగే లవంగాలు కొంచెమైనా సరే కొని తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నా సరే ఈరోజు ప్రత్యేకంగా కొనండి. వీటిని తీసుకొచ్చి ఈ ఉప్పుని వంటగదిలో ఉంచుకోండి. దిష్టి తీయడానికి కానీ లేదా వేరే పరిహారాలకైనా ఉపయోగించుకోవచ్చు, వంటలో కూడా ఉపయోగించుకోవచ్చు ఉప్పుని. అలాగే లవంగాలు 2 లవంగాలు దీపారాధన చేసి ఆ ఆయిల్లో ఈ 2 లవంగాలు వేయండి దీపారాధన కుందిలో. 1 లవంగం మీరు తినండి. 2 లవంగాలు మీరు ఎక్కువగా ఎక్కడైతే డబ్బును దాస్తారో ఆ ప్రదేశంలో 2 లవంగాలు ఉంచండి. చక్కటి ఆర్థిక వృద్ధిని పొందండి.